ముదనష్టపుదానా, ఎక్కడ్నుండి దాపురించావే? ఏ ముహూర్తాన నా ఇంట్లో అడుగు పెట్టావో మాకు మనశ్శాంతి లేకుండా చేశావు. ఇప్పుడు మా వంశం మొత్తాన్నే నాశనం చేయాలని చూస్తున్నావు అని హాస్పిటల్ ముందు నిలబడి కోడల్ని తిడుతూ ఉంది భారతి. అత్తగారంటున్న మాటలకు చుట్టూ ఉన్న జనాలను చూసి ఇబ్బందిగా ఫీలవుతూ, అత్తయ్య, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని ప్రాధేయపడుతున్నట్టుగా అడిగింది అన్విత. ఆమెకు అవినాష్తో పెళ్లై 4 ఏళ్లయ్యింది. మొదట్నుంచి అన్విత అంటే ఇష్టం లేని అవినాష్ 4 ఏళ్లలో ఒకే ఒక్కసారి మాత్రమే ఆమెకు దగ్గరయ్యాడు. ఇంకేంటి వినేది? ఏ క్షణంలో అయితే నీకు పిల్లలు పుట్టరని తెలిసిందో ఆ క్షణమే నీకు మాకు ఉన్న సంబంధం తెగిపోయింది. ఇక నీ దారి నీది, మా దారి మాది అని ఇంకా గట్టిగా అరిచింది భారతి. అలా మాట్లాడకండత్తయ్యా, నేను ఆయన్ని వదిలి ఎక్కడికి వెళ్ళగలను అని అన్విత చెబుతుండగా అక్కడికి వచ్చాడు అవినాష్. గబగబా భర్త దగ్గరికి వెళ్లి, ఏమండి, అత్తయ్యకు మీరైనా కొంచెం చెప్పండి అని అన్విత ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తుండగానే అవినాష్ తల్లివైపు తిరిగి, అమ్మా, ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు నానమ్మవి కాబోతున్నావు. లాస్య తల్లి కాబోతోంది అని సంతోషంగా చెప్పాడు. అప్పుడే అతని పక్కకు వచ్చి సిగ్గుపడుతూ నిలబడింది అన్విత బాబాయ్ కూతురు లాస్య. ఆమెను చూసి షాక్ అయిపోయింది అన్విత. మరోపక్క భారతి మాత్రం చాలా సంతోషపడుతూ, నా కోడలు బంగారం అని లాస్యను పొగడ్డం మొదలుపెట్టింది. కోడలా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? లాస్య మీకు కోడలెలా అవుతుంది అని నివ్వెరపోతూ అడిగింది అన్విత. ఎలా అంటే, మా వంశానికి వారసుడు లాస్య కడుపులో పెరుగుతున్నాడు కాబట్టి అని చాలా మామూలుగా చెప్పేశాడు అవినాష్. ఇంతలో లాస్య కల్పించుకుని, అవునక్క, బావా నేను తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. పెళ్లై 4 ఏళ్లైనా నువ్వు ఇప్పటి వరకు అత్తయ్యకు వారసుణ్ణే ఇవ్వలేకపోయావు. కనీసం ఇప్పుడు ఆయనకు విడాకులైనా ఇచ్చి ఆ ఇంటి రుణం తీర్చుకో అని మనస్సులోని విషాన్ని బయటకు కక్కింది. ఆ మాటలకు అన్వితకు కోపం, బాధ తన్నుకురాగా, చిన్నప్పట్నుంచి నీకోసం ఎంత చేశాను, అలాంటి నా జీవితాన్ని నాశనం చెయ్యాలని నీకెలా అనిపించింది అని ఆవేశంగా లాస్యను కొట్టడానికి చెయ్యెత్తింది. ఆ చేతిని భారతి అక్కడే పట్టుకుని ఆపేసి, నీకెంత ధైర్యముంటే నా ముందే నా కోడలి మీద చెయ్యెత్తుతావ్ అని అన్విత చెంప చెళ్ళుమనిపించింది. ఇక ఏమీ మాట్లాడలేక చెంప మీద చెయ్యి పెట్టుకుని నిస్సహాయంగా ఆ ముగ్గుర్ని చూస్తూ ఉండిపోయింది అన్విత. మరోపక్క ప్రేమగా లాస్య చేయి పట్టుకున్న అవినాష్ అన్విత వైపు అసహ్యంగా చూస్తూ, ఇక నువ్వు విడాకులివ్వడానికి రెడీగా ఉండు అని చెప్పి లాస్యను తీసుకుని కారెక్కాడు. అది చూసి గబగబా కారు దగ్గరికి పరుగు తీసిన అన్వితను ఆమె అత్తగారు కారు దగ్గరికి రానివ్వకుండా తోసిపాడేసింది. తర్వాత ఓ పాత పెట్టెను కారు డిక్కీలోంచి బయటకు తీసి అన్విత ముందు పడేసి, ఇటు నుంచి ఇటే ఎటన్నా పో, మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టావంటే ప్రాణాలు తీస్తా అని చెప్పి తను కూడా కారెక్కి కూర్చోగానే కారు ముందుకు కదిలింది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో బాబాయ్ చంద్రం దగ్గర లాస్యతో పాటే పెరిగింది అన్విత. చంద్రం భార్య కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవడంతో అతనే అన్విత, లాస్యల బాధ్యత తీసుకున్నాడు. అన్విత తన స్టడీస్ని ఇంటర్లోనే ఆపేసి వాళ్ల బాబాయ్తో పాటు కష్టపడి పనిచేస్తూ లాస్యను హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ పంపించింది. తరువాత తన భర్త కంపెనీలోనే జాబ్ ఇప్పించింది. కాని ఇప్పుడు ఆ చెల్లెలే తన జీవితాన్ని నాశనం చేసిందని తెలుసుకుని బాధపడుతూ కింద పడిపోయిన తన పాత బట్టలను, అలానే వాళ్ల అమ్మ జ్ఞాపకంగా దాచుకున్న బంగారు చెవికమ్మలను తీసుకొని మళ్లీ పెట్టెలో భద్రంగా పెట్టేసి అక్కడే కూర్చొండిపోయింది. ప్రస్తుతం అన్విత చేతిలో ₹1 కూడా లేదు. అంత పెద్ద ఇంట్లో చౌదరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓ అయిన అవినాష్ చౌదరికి భార్యగా ఉంటూ కూడా ప్రతిదానికి ఆమె చేయి చాచాల్సి వచ్చేది. అత్తయ్య భారతి ప్రతి విషయంలో అన్వితని దెప్పిపొడుస్తూ మాట్లాడేది. 4 సంవత్సరాలు ఆ ఇంట్లో నరకమనుభవిస్తూ గడిపింది. తను అలా ఆలోచనలో ఉండగానే ఒక రెడ్ కలర్ స్పోర్ట్స్ కార్ వచ్చి అన్విత ముందు ఆగింది. అందులో నుండి దిగిన అమ్మాయి, అన్వి, ఎలా ఉన్నావే అని పిలుస్తూ ఫాస్ట్గా అన్విత దగ్గరికి వచ్చింది. ప్రియాని చూడగానే ఒక్కసారిగా హగ్ చేసుకుని ఏడ్చేసింది అన్విత. ప్రియా వాళ్ళ డాడీ ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ మెంబర్స్లో ఒకరు. దాంతో అక్కడ జరిగిన గొడవ గురించి ఆమెకు తెలిసింది. అందుకే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కి వచ్చేసింది. అక్కడున్న పెట్టె చూసిన తరువాత విషయం మొత్తం అర్థమవడంతో, నాతో రా అని చెప్పి అన్వితను కారులో ఎక్కించుకుని అక్కడి నుండి బయలుదేరింది. ఏడుస్తూ కార్ విండోలోంచి బయటకు చూస్తున్న అన్వితను చూసి, అసలేం జరిగిందో ఇప్పటికైనా చెప్పు అని అడిగింది ప్రియా.
తన బాబాయ్ తర్వాత తనకంటూ ఉన్న ఒకే ఒక ఫ్రెండ్ ప్రియా అవడంతో జరిగింది మొత్తం చెప్పేసింది అన్విత. అవినాష్ గురించి నేను నీకు ఎన్నోసార్లు చెప్పడానికి ట్రై చేశాను, కానీ నువ్వు నా మాటలను పట్టించుకోలేదు అని అన్వితపై కోప్పడింది ప్రియా. ఈ 4 సంవత్సరాలలో ఆయన కోసం ఎంతగానో ఎదురుచూశాను, కానీ ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు అని అన్విత బాధపడగా, ఇక వాడి గురించి వదిలేసి పద మా ఇంటికి వెళ్దాం అని చెప్పింది ప్రియా. అందుకు అన్విత ఏమాత్రం ఒప్పుకోకపోవడంతో, సరే ఇంట్లో వద్దు కానీ హోటల్కి వెళ్దామా, అక్కడ మా కంపెనీ తరపు నుండి ఎప్పుడూ ఒక రూమ్ బుక్ చేసి ఉంటుంది అని ప్రియా బతిమలాడ్డంతో అయిష్టంగానే ఒప్పుకుంది అన్విత. హోటల్ గదికి వెళ్లాక కూడా అన్విత కళ్లల్లో నుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి. అన్విత అలా ఎడవడం చూస్తుంటే ప్రియకి చాలా బాధగా అనిపించి ఆమెను కాసేపు రెస్ట్ తీసుకునేలా చెయ్యాలి అనుకొని, నువ్వు ఇక్కడే కూర్చో, నీకు తాగడానికేమైనా తెప్పిస్తాను అని చెప్పి కాసేపటికి కూల్ డ్రింక్ తీసుకుని వచ్చింది. వద్దు ప్రియా, నాకేం తాగాలని లేదు అని చెప్పినా వినకుండా బలవంతంగా ఆ డ్రింక్ ని అన్వితతో తాగించింది ప్రియా. అది తాగిన దగ్గర నుంచి అన్వితకు చిన్నగా కళ్ళు తిరగడం మొదలయ్యాయి. సారీ అన్విత, నువ్వు కాసేపు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోవాలని కూల్ డ్రింక్లో ఆల్కహాల్ మిక్స్ చేశా అని మనసులోనే చిన్నగా చెప్పుకొని అన్విత వైపు చూసింది ప్రియా. మరోవైపు కొంతమంది రౌడీలు తమ ఫోన్లో అన్విత ఫోటోను చూపిస్తూ వెతుకుతూ ఉన్నారు, కాని వాళ్లకామె ఎక్కడా కనబడట్లేదు. దాంతో ఎవరో ఫోన్ చేసి సీరియస్గా మాట్లాడుతున్నారు. లేదు లేదు, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్. ఆ అమ్మాయి అక్కడే అదే హోటల్లో ఉంది, మీరు వెంటనే మీ పని మొదలు పెట్టండి అని అవతల వైపు ఉన్న వ్యక్తి చెప్పగానే కాల్ కట్ చేసి ఆ అమ్మాయి గురించి వెతకడం మొదలుపెట్టారు. ఇంకో పక్క ప్రియకు ఏదో కాల్ రావడంతో అప్పటికే మత్తులో తూగుతూ ఉన్న అన్వితను చూసి, అన్వి, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, గంటలో వచ్చేస్తా, నువ్వు డోర్ లాక్ చేసుకుని రెస్ట్ తీసుకో, నా దగ్గర ఇంకో కీ ఉంది అని చెప్పి బయటకు వెళ్ళింది. సరే అని చెప్పి డోర్ వేసుకోవడానికి వెళ్లిన అన్విత తలుపు ముయ్యబోతుండగా ఒక వ్యక్తి ఆ రూమ్ బయట నిలబడి కనిపించాడు. అతన్ని చూసి మత్తులో అవినాష్ అనుకున్న అన్విత అతడి దగ్గరికి వెళ్లబోయింది. ఈలోగా అతను గబగబా పక్కనే ఉన్న తన గదిలోకి వెళ్లిపోయాడు. అవినాష్, ఆగు! అవినాష్, నాకు అన్యాయం చేసి ఆ లాస్యను పెళ్లి చేసుకుంటే నేను ఒప్పుకోను అని పిలుస్తూ అతని వెనకే ఆ గదిలోకి వెళ్లిపోయింది అన్విత. ఆ వ్యక్తి ముఖంలో ఏ భావన లేకుండా ఆమె వైపు అలానే చూస్తున్నాడు. చీకటిగా ఉన్న ఆ రూంలో ముఖం సరిగ్గా కనిపించకపోయినా అతడి వైపు అలానే చూస్తూ, నువ్వు నన్ను ఎప్పుడూ భార్యలా చూడకపోయినా నాకు నువ్వంటే చాలా ఇష్టం అని అతన్ని కౌగిలించుకుని ముద్దులు పెట్టడం మొదలుపెట్టింది. కాని కొన్ని క్షణాలకే అతను అవినాష్ కాదని అర్థమవడంతో దూరం జరగబోయింది. అప్పటికే ఆ వ్యక్తి అన్విత నడుమును చుట్టేసి ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. వెంటనే అతన్ని దూరంగా తోసేసి, ఎవరు నువ్వు అని మత్తులోనే కోపంగా అడిగింది అన్విత. ఇన్నాళ్ళు నిన్ను హింసించి నీ జీవితాన్ని నాశనం చేసిన వారిపై పగ తీర్చుకోవడానికి వచ్చిన అజ్ఞాతవాసిని. నువ్వు సరే అంటే నేను నీకు హెల్ప్ చేస్తాను, అందుకు బదులుగా నువ్వు ఎప్పుడూ నాతోనే ఉండాలి అన్నాడు ఆ వ్యక్తి. మత్తులో ఉన్న అన్వితకి ఆ మాటలేవీ ఎక్కట్లేదు. ఆ వ్యక్తి అన్వితను ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టి ఆమెకి దగ్గరవుతున్నాడు. మత్తులో ఉండడం కారణంగా అతని నుండి దూరంగా వెళ్లలేకపోయింది. కాసేపటికి అతడు ఆమెను పూర్తిగా ఆక్రమించేశాడు. ప్లీజ్ వద్దు, ఆపు, నా వల్ల కావట్లేదు, నన్ను వదులు అని మూలుగుతూ ఆ వ్యక్తిని బతిమాలుతోంది అన్విత. కాని అప్పటికే ఆమె ఒంటిమీదున్న దుస్తులు ఒక్కొక్కటిగా తీసేసిన అతడు ఆమె మెడ మీద నుంచి కొంచెం కొంచెంగా కిందికి వస్తూ ముద్దులతో అన్వితను ముంచెత్తుతూ, డార్లింగ్, నువ్వు దేని గురించి కంగారు పడకు, ఇప్పుడు నీ శత్రువులే నా శత్రువులు. చెప్పాగా, నిన్ను బాధపెట్టిన వారందరిపైనా నీకోసం నేను పగ తీర్చుకుంటాను అని చెప్పాడు. అతడి పెదవులు ఆమె శరీరంలోని అణువణువును తాకుతున్నాయి. వద్దని ఆపడానికి ఆమె చాలా ట్రై చేస్తోంది, కాని అతని ఆవేశానికి అడ్డుకట్టవేయలేకపోతోంది. చివరికి ఆమె కూడా తనను తాను కంట్రోల్ చేసుకోలేక పూర్తిగా అతడి వశమైపోయింది. అలా ఆ రాత్రి ఆ ఇద్దరికీ అమృతం కురిసిన రాత్రి అయ్యింది. మరుసటి రోజు తెల్లవారుజామున అప్పటి వరకు హాయిగా నిద్రపోయిన అన్విత నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. తలనొప్పిగా అనిపించడంతో ఒక చేత్తో తల పట్టుకుని నెమ్మదిగా లేచి కూర్చుంది. అప్పుడే తన బ్రెయిన్కి ఏదో షాక్ తగిలినట్లుగా
తన బాడీ వైపు చూసుకుంది. ఆమె ఒంటి మీద నూలుపోగు కూడా లేదు. కంగారుగా దుప్పటి చుట్టుకుని చుట్టూ చూసింది. తన ఒంటి మీద ఉండాల్సిన బట్టలు బెడ్ పక్కన ఫ్లోర్పై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటిని తీసుకుని గబగబా వేసేసుకుంది. బాగా ఆలోచించగా లీలగా రాత్రి ఏదో జరిగినట్లు గుర్తు రావడంతో ఆమె కళ్లలో నుంచి నీళ్లు కారాయి. లేదు, కల్లో కూడా నేను అవినాష్కి ద్రోహం చేయలేను, కాని ఇలా ఎలా జరిగింది అని బాధపడుతూ ఉంది. అంతలో అన్వితలో నుంచి బయటికి వచ్చిన తన అంతరాత్మ, నువ్వెందుకంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు నీ భర్తకు ద్రోహం చేయలేదు, నీ భర్తే నీకు ద్రోహం చేశాడు అని ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. మరోవైపు హోటల్ రూంలో అన్విత లేకపోవడంతో ఆమె కోసం వెతుకుతూ ఉంది ప్రియా. తను మీటింగ్ నుండి తిరిగి వచ్చేసరికి అన్విత కనిపించకపోవడంతో ఒకవేళ అవినాష్ దగ్గరికేమైనా వెళ్ళిందేమో అనుకుని అక్కడికి కూడా వెళ్లి చూసింది. కాని అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉండడం చూసి బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్తోనే మాట్లాడి తిరిగి మళ్లీ హోటల్కి వచ్చేసింది. అన్విత ఒక కాఫీ షాప్లో పనిచేస్తున్నప్పుడు ఒక పెద్దాయన అక్కడికి రెగ్యులర్గా వచ్చేవాడు. అన్విత మంచితనం అతనికి బాగా నచ్చింది. ఆమె కూడా ఆ పెద్దాయనకి చిన్న చిన్న విషయాలలో హెల్ప్ చేస్తూ సరదాగా మాట్లాడుతూ ఉండేది. ఆ పెద్దాయన మరెవరో కాదు, అవినాష్ వాళ్ల తాతయ్య. ఆయనకి అన్విత బాగా నచ్చడంతో అవినాష్కిచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకొని అతని చివరి రోజుల్లో వాళ్లకి ఈ విషయం చెప్పాడు. ఆ పెద్దాయన అది తన చివరి కోరిక అనడంతో ఇంకేం చేయలేక ఇష్టం లేకపోయినా కూడా పెళ్లికి ఒప్పుకొని అన్విత మెడలో తాళి కట్టాడు అవినాష్. కాని ఏ రోజు అన్వితని భార్యగా చూడలేదు. ఆ విషయం ఆమెని చాలా బాధించేది. ఓర్పుకు సహనానికి మారుపేరైన ఆమె తన భర్త చేష్టలను, అత్తగారి హింసలను సహిస్తూ వచ్చింది. నిజానికి ఈ 4 సంవత్సరాల్లో అవినాష్ ఆమెను ఒక్కసారి మాత్రమే దగ్గరికి తీసుకున్నాడు. అది కూడా బాగా డ్రింక్ చేయడంతో మత్తులో ఆమెకి దగ్గరయ్యాడు. అంతే తప్ప ఏ రోజూ భార్యగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూడలేదు. అన్విత ఆ ఆలోచనల్లో ఉండగానే ఏదో ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుగా అనిపించడంతో బెడ్షీట్ మొత్తం తీసి చూసింది. అది తన మొబైలే అవడంతో చేతిలోకి తీసి చూసుకునేసరికి కాల్ కట్ అయ్యింది. ఎవరా అని చూసేసరికి ప్రియ దగ్గర్నుండి 45 మిస్ కాల్స్ ఉన్నాయి. ఇదేంటి ఎన్నిసార్లు కాల్ చేసింది అనుకుని వెంటనే తిరిగి కాల్ చేసింది అన్విత. ఫోన్ లిఫ్ట్ చేయడమే పాపం. అన్వితని ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టింది ప్రియ. అసలేమైందే, ఎందుకంతలా అరుస్తున్నావు? ఆ తిట్లు భరించలేక చెవులు మూసుకుంటూ అడిగింది అన్విత. ఎందుకా? అసలెక్కడున్నావే? నిన్ను రూంలో ఉండమని చెప్తే ఎక్కడికి వెళ్ళావు అని కోపంగా అరిచింది ప్రియ. ఎక్కడున్నావేంటి? నేను హోటల్ రూంలోనే ఉన్నానుగా అయోమయంగా సమాధానమిచ్చింది అన్విత. హోటల్ రూంలోనా? ఏ రూంలో ఉన్నావు? ఒకసారి బయటికి వచ్చి రూమ్ నంబర్ చూసి చెప్పు అనడంతో అన్విత బయటకు వచ్చింది. అప్పుడే పక్క రూం బయట ఉన్న ప్రియ ఆమెను చూసి, మన రూమ్ అది కాదే, ఇది మన రూమ్ అని చెప్పి రూంలోకి తీసుకువెళ్ళింది. లోపలికి వెళ్లడమే ఆలస్యం. ఒసేయ్, నీకు బుద్ధుందా? అలా వేరే వాళ్ల రూంలోకి ఎలా వెళ్ళిపోయావు? అసలేం జరిగింది అని కోపంగా అడిగింది ప్రియ. కాసేపు ఆలోచించిన తర్వాత, నువ్వెళ్ళగానే డోర్ క్లోజ్ చేద్దామని వచ్చాను, తర్వాత అని చెబుతుండగా జరిగింది మొత్తం గుర్తొస్తుంటే మనసులోని టెన్షన్ పడడం మొదలుపెట్టింది అన్విత. కాని అదంతా పెద్దగా గమనించని ప్రియ, ఓ అదే రూమ్ అనుకుని అక్కడికి వెళ్ళి అలానే పడుకుండిపోయావా? సరే సరేలే, కనీసం ఇప్పుడైనా కాల్ లిఫ్ట్ చేశావు కాబట్టి సరిపోయింది, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్దామనుకున్నాను. ఓకేనే, నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది, అలానే హాస్పిటల్లో కాన్ఫరెన్స్కి కూడా అటెండ్ అవ్వాలి. నేను మళ్ళీ కలుస్తాను, నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు, ఏదైనా అవసరమైతే కాల్ చేయి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది ప్రియ. మరుక్షణంలోనే తల పట్టుకుని బెడ్పై కూర్చుండిపోయింది అన్విత. సరిగ్గా అప్పుడే అవినాష్ దగ్గర్నుండి కాల్ వచ్చింది. ఫోన్లో అతని పేరు కనిపించగానే అన్వితకి ఏదో గిల్టీగా అనిపించింది. అందుకే సైలెంట్గా ఫోన్ పక్కన పెట్టేసింది. కాని మళ్లీ చేస్తూనే ఉండడంతో లిఫ్ట్ చేసింది. మరుక్షణంలోనే, ఎక్కడున్నావు? అయినా నువ్వెక్కడుంటే నాకెందుకులే, ఈరోజు మధ్యాహ్నం ఫ్యామిలీ కోర్టుకి రా, డివర్స్ ఇచ్చి నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళు అని కటువుగా చెప్పాడు అవినాష్. అతని మాటల్లోని తేడా అర్థమవడంతో, నేను మీకు విడాకులివ్వను అని బదులిచ్చింది అన్విత. నిన్న హాస్పిటల్ నుంచి నువ్వు ఎవరితోనో కార్లో వెళ్లడం మా అమ్మ చూసింది, ఇక నీకు నాతో అవసరమేంటి అని అన్విత నుంచి ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు అవినాష్.
4 సంవత్సరాల నుండి కలిసుంటున్నావు, కనీసం ఆ మాత్రం నమ్మకం లేదా? నిన్న నన్ను తీసుకెళ్ళింది ప్రియా అని అన్విత చెప్పగా, అదంతా నాకెందుకులే, ఈరోజు ఫ్యామిలీ కోర్టుకి రా, డివోర్స్ ప్రాసెస్ మొదలవుతుంది అని చెప్పాడు అవినాష్. మంచిది అని చెప్పి చిరాకు పడుతూ వెంటనే కాల్ కట్ చేసింది అన్విత. అవినాష్ కట్ అయిన ఫోన్ వంక కోపంగా చూస్తూ ఇన్ని సంవత్సరాలలో అన్విత ఏ రోజు తన కాల్ ఇలా కట్ చేయలేదు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో, ఏమైంది అవినాష్, ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతూ అక్కడికి వచ్చింది లాస్య. ఏం లేదు, ఈరోజు కోర్టుకు వెళ్ళాలి, అన్వితను రమ్మని చెప్పాను కానీ మంచిది అంటూ కాల్ కట్ చేసింది అని చెప్పాడు అవినాష్. లాస్య తనకొస్తున్న కోపాన్ని అణుచుకుంటూ, ఏం పర్లేదులే, మెల్లిగా తనే సెట్ అవుతుంది అని చెప్పింది. ఆ మాటలకు సరే అన్నట్టుగా తల ఊపి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు అవినాష్. అతనలా వెళ్లిన తర్వాత ఎవరికో ఫోన్ చేసి, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఏయ్, నీకు ఆటలుగా ఉందా? మా అందరికీ ఒక అమ్మాయిని సెట్ చేస్తానని చెప్పావు. మొత్తం 10 మందిని ఇక్కడే రూమ్ నంబర్ 114లో వెయిట్ చేస్తున్నాం. హోటల్ మొత్తం వెతికినా ఆ అమ్మాయి మాకు ఎక్కడా దొరకలేదు. నువ్వు మా కోసం తొందరగా ఒక అమ్మాయిని పంపించు, లేకపోతే మాకిస్తానని చెప్పిన దానికంటే డబల్ అమౌంట్ ఇవ్వు. నువ్వు అలా చేయకపోతే ఈ విషయం నీకు కాబోయే భర్తకు చెప్పేస్తాం అని వార్నింగ్ ఇస్తున్నట్టుగా మాట్లాడాడు ఆ రౌడీ. కోపంతో ఫోన్ను పక్కకు పడేసి, ఛా, వీళ్లతో ఆ అన్వితను రేప్ చేయించి ఆ ఫొటోస్ వీడియోస్ అడ్డం పెట్టుకుని అన్వితను బ్లాక్మెయిల్ చేద్దామనుకున్నా. అప్పుడది ఈజీగా అవినాష్కు విడాకులిచ్చేది, కాని మొత్తం ఫ్లాప్ అయ్యింది అనుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది లాస్య. రూమ్లో ఉన్న అన్విత మొబైల్కి, హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు నౌ అని మెసేజ్ వచ్చింది. అది చూసి కన్ఫ్యూజ్ అవుతూ, ఎవరు నువ్వు అని తిరిగి మెసేజ్ పంపించింది అన్విత. అదేంటి అన్వి బంగారం, నైట్ అంతా నాతోనే ఉండి ఇప్పుడు ఎవరు నువ్వు అని అడుగుతావేంటి అని ఆ వ్యక్తి నుండి రిప్లై వచ్చింది. ప్రియ చేసిన ఒక్క పని వల్ల అన్విత జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతోంది? అన్వితకు దగ్గరైన ఆ అజ్ఞాతవాసి ఎవరు? అవినాష్కు అన్విత డివోర్స్ ఇవ్వబోతోందా? లాస్య ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అన్విత నిజంగానే వాళ్ళకి దొరుకుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.